సాటి లేని ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి చేరిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది. మరొకసారి దేవుని కృపను బట్టి, దేవుని కాపుదలను బట్టి, మరి ఆయన దయను బట్టి మనకి యొక్క ఆదివారపు ఆరాధనలో మనందరినీ కూడా పాలు పంపులు పొందుకోవడానికి మరి దేవుడు చేసినటువంటి సహాయమును బట్టి మరి నిండు హృదయంతో కృతజ్ఞతగా రెండు చేతులు పైకెత్తి దేవునికి మరి కృతజ్ఞత తెలియజేసుకుందాం. ఇది ఇప్పుడు చదువుబడిన వాక్య భాగములో నుంచి కొన్ని విషయాలు మరి మీ మధ్య నేను ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుని జ్ఞానము చొప్పున దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆ ప్రేరేపణను బట్టి కొద్ది విషయాలు మీ మధ్య నేను మరి పంచుకోవాలని ఆశపడుతున్నాను. మంచిది. మరి ఒకసారి ఎవరన్నా ఈ యొక్క 3వ అధ్యాయం సామెతలు చదవండి. జాగ్రత్తగా వినండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగుజేయును. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికొంచుము. చాలమ్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సొలొమోను గారు ఈ యొక్క సామెతల యొక్క గ్రంథాన్ని రచించాడు. సొలొమోను గారు రాజు. ఆయన దావీదు కుమారుడు. దేవుని యొక్క జ్ఞానము చేత నింపబడి ఆయన ఇజ్రాయేల్ ప్రజల్ని పరిపాలించాడు. అలాంటి సొలొమోను గారు సామెతలు ప్రసంగి రచించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను గారు ఆయన రాస్తూ ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నా ఉపదేశమును మరువద్దు అంటున్నాడు. అంటూ కొన్ని విషయాలు, ఆజ్ఞలను ఆయన మనకి అనేక దేవుని యొక్క ఆజ్ఞలను మనకి తెలియపరిచాడు. దాంట్లో ఆయన 5వ వచనంలో ఆయన అంటున్నాడు, అవన్నీ చెబుతూ ఇవన్నీ పాటించాలి. ఇవన్నీ కూడా ప్రతి క్రైస్తవురాలు, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఆ ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. కానీ కింద 5వ వచనంలో అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికముంచుము. ఇక్కడ ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక్కోసారి మనం ఏం చేస్తున్నామంటే మన స్వబుద్ధిని, అంటే సొంత ఆలోచనను, జ్ఞానమును కలిగి దేవునికి వ్యతిరేకంగా, అంటే దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా మనము నడుచుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ సొలొమోను గారు అంటూ ఉన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఏమంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ఇక్కడ ప్రవక్త గారు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనవద్దు అనేటటువంటి వర్తమానము 1965వ సంవత్సరంలో బోధించాడు. మన ప్రవక్త అయిన విలియం మేరియన్ బ్రానహం గారు 1965వ సంవత్సరంలో బోధించినటువంటి వర్తమానము నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనవద్దు అనేటటువంటి వర్తమానములో నుంచి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనవద్దు. నీ స్వబుద్ధిని ఆధారము, ఎవరు ఇక్కడ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారంటే ప్రవక్త అంటాడు, ఆది ఏదెనులో జరిగినటువంటి విషయాన్ని దేవునికి స్తోత్రం మన మధ్య పెట్టాడు. ఆది ఏదెనులో దేవుడు సమస్తమును సృష్టించాడు. సృష్టించి ఇవన్నీ కూడా మంచివన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6 రోజులు రోజుకు ఒకటి చొప్పున ఆయన నోటి మాట ద్వారా పలికి
సమస్తమును 6 రోజులు సృష్టించాడు. సృష్టించిన తరువాత ఆదాము 6వ రోజున ఆయన్ని తయారు చేసుకున్నాడు. ఏ రీతిగా తయారు చేసుకున్నాడు? తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఆదామును తయారు చేసుకున్నాడు. చేసుకొని ఆదాముకి ఆయన సృష్టించినటువంటి సృష్టి మొత్తాన్ని ఆయన ముందుకు తీసుకొని వచ్చాడు. ఆమేన్. తీసుకొని వచ్చి, ఆదాము, ఇదిగో ఈ సృష్టి అంతా, ఈ సృష్టికి నువ్వే వారసుడివి, వీటన్నిటినీ ఏలమన్నాడు. ఏలమని కొన్ని జంతువులన్నిటిని కూడా ఆయన ముందుకు తీసుకొని వచ్చి, నువ్వే పేర్లు పెట్టుకుంటావో పేర్లు పెట్టుకోమన్నాడు. ఆదాముకి ఆ అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు తయారు చేసుకున్నాడు. అర్థమవుతుందండి? చేసుకొని ఆయనకు అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చిన తర్వాత ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడికి ఒక ఆలోచన కలిగింది. అంటే ఆయన ఆలోచనలోనే ఉన్నది దేవునికి, అది ఒక ప్రణాళిక. ఆ ప్రణాళిక, ఆయన ఆలోచన చేసిన దాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే కార్యరూపం దాలుస్తున్నాడు. ఆయన గాఢ నిద్ర కలుగజేశాడు. ఆ ప్రక్కట ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి ఆ బొమ్మని చేశాడు. ఆ ప్రక్కట ఎముక పక్కన మరి భాగం ఖాళీగా ఉంటుందిగా, దాన్ని మాంసంతో పూర్తి చేశాడు. అవ్వ ఆదాములు ఏదెనులో ఉన్నారు. ఆమేన్. ఒక్కడుగా ఉన్నవారు అక్కడ ఇద్దరుగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందండి? సరే, ఇద్దరుగా ఉన్న వారితో ఏం చేశాడు దేవుడు? చక్కగా ఆ చల్లబూట ఆ వేళలో వారితో ప్రయాణం చేయటం మొదలుపెట్టాడు. ప్రయాణం చేస్తూ ఏం చేస్తున్నాడు? వారితో ముచ్చటించడం ప్రారంభించాడు. ముచ్చటించడం అంటే వాక్యముతో వారు మాట్లాడుకుంటున్నారు. అది మహిమకరమైనటువంటి స్థలము. ఏదైనా మహిమలోనే ఉన్నది కదా. అర్థమవుతుందండి? అది మహిమకరమైనటువంటి స్థలము. ఆ ప్రదేశంలో దేవుడు ఆదాము అవ్వలతో మాట్లాడుతూ వారితో చక్కగా సంభాషిస్తూ వారితో ఉంటూ ఉన్నాడు. ఆదాము అవ్వలు కూడా దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు. అది రోజువారీ దినచర్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి కార్యక్రమంలో భాగంగా సాతానువాడు ప్రవేశిస్తాడు. ఆ సర్పము అన్ని జంతువులలో, భూజంతువులన్నిటిలో కూడా యుక్తి కలిగిందంట. సర్పం వచ్చేసింది. సర్పం వచ్చేసి ఏం చేస్తుంది? అది సర్పము యుక్తి కలిగింది కదా, అది తెలివి కలిగింది. అది దేవుని యొక్క ప్రణాళికను ఏ విధముగా చెడగొట్టాలో, చెరిపివేయాలనేటువంటి ఉద్దేశం కలిగి ఆమె ఆదాము అవ్వ దేవునితో నడిచేవారు. అవ్వమ్మ ఏం చేసింది? సాతానువాడు వచ్చి అవ్వమ్మ బలహీనం ఘటమైనటువంటి మనిషిని, బలహీన గడురాల దగ్గర అయినటువంటి అవ్వమ్మ దగ్గరికి సాతానువాడు వచ్చాడు. సంఘంలో ఉంటారు కదా బలహీన గట్టులు, ఇక్కడదక్కడ అక్కడదిక్కడ. అయ్యగారు ఎలా చెప్తున్నారు? అయ్యగారు బాగానే చెప్తున్నారు, కానీ అయ్యగారు వాక్యం బాగానే చెప్తారు, కానీ ఇంకా కానీ ఎందుకు? అది ఎందుకు కలిపావు? నీకెందుకు? ఇంకా తర్వాత వాక్యం గురించి చెప్పు, మాట్లాడు. లేదా పలానా సభ్యురాలు ఉంది కానీ, పలాయన ఉన్నాడు కానీ, ఎందుకు నీకు ఆ విషయాలు? కానీ ఇక్కడ అదే సాతానువాడు వచ్చి అవ్వమ్మతో ముచ్చటించడం ప్రారంభించాడు. ప్రారంభించి అమ్మ ఏం జరుగుతున్న విషయాలన్నీ తెలుసుకున్నాడు. అసలు దేవుడు ఏం చెప్పాడు, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తాడు, ఇవన్నీ కూడా మొత్తం కూడా ముచ్చటించి ఎక్కడికి వచ్చారు? అన్నీ కూడా స్వతంత్రించుకోమన్నాడు, అన్నీ చేయమన్నాడు. కానీ ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఇది ఉందే, ఈ చెట్టు ఫలాలు తినొద్దని అన్నాడు.
అర్థమవుతుందండి? ఈ చెట్టు ఫలాలని తినొద్దు అన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే చెప్పాడు. ఆయన దేవుడు వచ్చాడు, చక్కగా అన్ని మాతో మాట్లాడుతున్నాడు, అన్నీ చేయమన్నాడు. కానీ ఇదొకట మాత్రం చేయొద్దు అన్నాడు. చూడండి ఆ మాట, ఆదికాండము 3వ అధ్యాయము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనే. చాలమ్మా. చూడండి, ఇక్కడ ముచ్చటిస్తున్నాడు సాతాను వాడు అమ్మమ్మతో. ఈమెమంటుంది, ఇవన్నీ కూడా చేయమన్నాడు, ఈ ఫలాల్ని తినకూడదు అన్నాడు అని చెప్పాడంటే, అట్ట చెప్పాడా అలా చెప్పాడా అని దీర్ఘం తీయటం మొదలుపెట్టాడు సర్పం, సాతాన్. ఏమే అన్న తర్వాత అందుకు సర్పమా, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చాలమ్మా. ఇక్కడ ఆయనేమో అవి తినొద్దు అన్నాడు. సాతాను వాడు వచ్చి, తినొచ్చు, మీకు మంచి చెడ్డలు, మంచి తెలివితేటలు, మీకు దేవతల వలె మీరు ఉంటారు అని వాక్యాన్ని ఏం చేశాడు, అక్కడ డైవర్ట్ చేశాడు. వాక్యము నుంచి నిన్ను, నీ మనసుని, నీ చూపుని డైవర్ట్ చేశాడు, తిప్పేశాడు వాడు. ఎందుకంటే నువ్వు అవకాశం ఇచ్చావు కదా. దేన్ని బట్టి తిప్పాడు? నువ్వు అవకాశం ఇవ్వబట్టే. నువ్వు దేవుని మాటలకి నీకెందుకండి, దేవుడు తినొద్దు అన్నాడు, నీకెందుకు అది? నీకేం సంబంధం అసలు? దేవుడు ఆదానికి అధికారం ఇచ్చాడు సమస్తము మీద, నువ్వు సహకారివి. ఉక్తి, ఇప్పుడు సర్పం వచ్చేసి నీతో మాట్లాడుతుంది, దేవుడు ఏం చెప్పాడో అది చెప్పు. అది చెప్పకూడదు. నువ్వు సాతాను వాడికి నువ్వేం చేశావు, అవకాశం ఇచ్చావు. అవకాశం ఇచ్చినప్పుడు వాడు ఏం చేశాడంటే నిన్ను సులువుగా కింద పడేసాడు. అరే పిచ్చిదానా, నీకేం తెలుసు, అవి తింటే మీకు మంచి చెడులు తెలుస్తాయి, మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారు అని చెప్పేవారు. అంటే వాక్యము నుంచి వేరు చేసింది కుయుక్తిగా. ఒక ఆలోచనని ఏం చేసింది సాతాను వాడు, కుయుక్తిగా అవ్వములో పెట్టాడు. పెట్టినప్పుడు ఏమేం చేసింది, వాక్యం ఏం చెప్తుంది, దేవుడు తినొద్దు అన్నాడు, సాతాను వాడు ఏం చెప్పాడు, తినొచ్చు అన్నాడు. దానికి 2-3 మసాలాలు కలిపాడు. కలిపే వరకు ఒక ఆలోచన వచ్చింది. ఏం చేసింది, స్వబుద్ధిని ఆధారం చేసుకుంది. స్వబుద్ధిని ఆధారం చేసుకొని తర్కము అక్కడే ప్రారంభమైందంట. తర్కం అంటే అర్థమవుతుందండి, ఆ ఏదేనులో తర్కించటం. మా సంఘం గొప్పది, ఈ వాక్యం ఎట చెబుతుంది, అట్ట చెబుతుంది, ఇలా చెబుతుంది, అలా చెబుతుంది, అవునా కాదా, నిజమా, ఇవన్నీ కూడా ఈ వాక్యానికి వ్యతిరేకమైనటువంటి తర్కము ఆ రోజు అవ్వమ్మ ప్రారంభించిందంట. అర్థమవుతుందండి, తర్కము అనేది అక్కడ ప్రారంభమైంది. ఆ ప్రారంభమైనటువంటి తర్కము
నౌ స్టిల్ ఇప్పుడు కూడా కొనసాగుతూ దేవుడు రాకడ వరకు కూడా అది ఎత్తబడే వరకు అది కొనసాగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు. తీతుకు రాసినటువంటి పత్రికలో, పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు తీతుకి రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటున్నాడు. చూడండి, 3వ అధ్యాయము 9వ వచనములో, అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తరువాత వాటిని విసర్జించము. చాలమ్మ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవివేక తర్కములు, వంశావళులు, ఏమండి, కలహములు, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు, నిష్ప్రయోజనములు. అర్థమవుతుందండి? దానివల్ల నువ్వు వాదించినా కానీ నిష్ప్రయోజనం, ఉపయోగం లేదు. ఓకే, నీ సహోదరుడు నరకాగ్నికి పాత్రుడవుతున్నాడు, మాట్లాడు. నీ సహోదరి ఒకవేళ సత్యమును తెలుసుకోకుండా అవిధేయతగా జీవిస్తూ ఉంటే నువ్వు మాట్లాడు, 1-2 సార్లు చెప్పు. వినలేదనుకో, ఏం చేస్తావు? విడిచిపెట్టమంటున్నాడు. ధర్మశాస్త్రానికి విరుద్ధంగా, ఏమండి, అవి కలహాలు రేపేవి. వాటన్నిటి కూడా నువ్వు తర్కించడం వల్ల ఉపయోగం లేదు. అవి నిష్ప్రయోజనము. నా గొర్రెలు నా స్వరము వినును. ఆ వాక్యం ఏదో, ఏమండి, దేవుని యొక్క మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమైనటువంటి విశ్వాసి దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే బయలుపడుతుందో, ఆ ప్రత్యక్షత ఆ విశ్వాసకు వస్తుందో తప్పకుండా ఆకర్షింపబడతాడు. ఆ సమయంలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయటమే. అంతేగాని నువ్వు తర్కము, కలహాలు, విభేదాలు, ధర్మశాస్త్రం గురించి నువ్వు చర్చించడము అది నిష్ప్రయోజనం, అది వ్యర్థమై ఉన్నది. చూడండి, ఇక్కడ ప్రవక్త అదే అంటాడు. పక్షిరాజు పిల్ల కోడిపెట్ట కింద పొదుగుతూ ఉన్నది. ఏమే, పక్షిరాజు పిల్ల కోడిపెట్ట కింద, ఆ కోడిపెట్ట పిల్లలతో పాటు, కోడి పిల్లలతో పాటు ఇది కూడా జీవిస్తూ ఉన్నది. జీవిస్తూ ఉన్నప్పుడు ఆ కోడి ఆహారం సంచరించడం కోసం ఆ పొదల దగ్గరికి అక్కడక్కడ ఆ పెంట కుప్పల మీదకి వెళ్ళినప్పుడు ఆ కోడితో పాటు ఈ కోడి పిల్లలు కూడా వెళ్తున్నాయి, కిసుకిసుగా అనుకుంటూ. కానీ ఈ పక్షిరాజు పిల్ల కూడా వెళ్తుంది దాంతో పాటు, ఆ పిల్లలతో పాటు వెళ్తుంది. కానీ ఆ ఆహారము సహించట్లేదు. ఎందుకంటే పక్షిరాజు యొక్క ఆహారం కాదు అది. కానీ కోడిపెట్ట కింద మాత్రము ఉన్నది, కోడిపెట్ట సంరక్షణలో ఉన్నది. కానీ ఆహారం అయితే అది తినేది, భుజించేది కాదు. పక్షిరాజు పిల్లలు భుజించేటటువంటి ఆహారం కాదు. కానీ ఒక రోజు వచ్చింది, ఒక సమయం వచ్చింది, తల్లి పక్షిరాజు ఆ ప్రాంతానికి వచ్చింది, ఒక కేక వేసింది. ఆ కేక వేసినప్పుడు ఈ యొక్క పక్షిరాజు పిల్ల వెంటనే స్పందించింది. ఎందుకంటే ఆ జాతికి సంబంధించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చినప్పుడు ఆ తల్లి పక్షిరాజు కేక వేసినప్పుడు ఈ పిల్ల యొక్క కేకను కూడా ఆ పక్షిరాజు విని, ఈ స్పందన విని ఏం చేసిందంటే అది కిందకు వచ్చి ఆ పిల్లని తనతో పాటు తీసుకొని వెళ్ళింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనము కూడా దేవుని యొక్క స్వరాన్ని మనం గ్రహించాలి. అందుకంటే ఆయన అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరమును వినును. తప్పకుండా ఆ స్వరము విన్నప్పుడు ఆ ప్రతిస్పందన మనకు కూడా కలుగుతుంది. ఎందుకంటే ఆయన యొక్క ఆలోచన మనలో ఉన్నది. ఆమేన్. ఆయన యొక్క ఆలోచనలో మనం ఉన్నప్పుడు ఆయన మనలో, ఆయన సొత్తు, ఆయన వారసులు మనం, ఆయన బ్లడ్. ఎప్పుడైతే ఆయన మనతో మాట్లాడినప్పుడు మనము కూడా ఏం చేస్తామంటే ఆయనతో మనము కలిసి నడుస్తాం, ప్రయాణం చేస్తాం.
నా గొర్రెలు నా స్వరము వినును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏం చేసింది? అప్పటి వరకు ఆదాము అవ్వమ్మ దేవుని స్వరము విన్నారు. విని కూడా ఏం చేసింది? అవ్వమ్మ గారు కుయుక్తి, సర్పం యొక్క కుయుక్తి చేత అవ్వమ్మని మోసపుచ్చి, ఆ యొక్క మోసపుచ్చడం ఏమైంది? మనకి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బాధలు, ఇవన్నిటిని కూడా దేవుని యొక్క ప్రణాళికను ఏం చేసిందంటే వారు తారుమారు చేశారు. తారుమారు చేసి అవ్వమ్మ మనల్ని ఏం చేసిందంటే ఈ శ్రమల పాలకి చేసింది. అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆయన మహిమను వీడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రణాళికను ఎప్పుడైతే తారుమారు చేసినప్పుడు ఆయన విడిచిపెట్టలేదు దేవుడు. అర్థమవుతుందండి? ఆయన విడిచిపెట్టకుండా ఆయన స్వరము ఎప్పుడు కూడా మన మధ్య ఆయన వినిపిస్తూ ఉన్నాడు. ఆ స్వరాన్ని మనము గుర్తించాలి, గ్రహించి మనము ముందుకు కొనసాగిపోవాలి. అంతేగాని తర్కాలు, విభేదాలు, దేవునికి వ్యతిరేక సంబంధమైనటువంటి కార్యాలు, క్రియలు మనము చేయకూడదు. దేవునికి స్తోత్రం. చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన యొక్క శాపాన్ని, ఏమండి, ఆ శాపాన్ని అవ్వమ్మ ఏ రీతిగా ఆ శాపాన్ని అనుభవిస్తుందో ఈనాటి యొక్క వధువు కూడా ఆ శాపాన్ని కలిగి ఏం చేస్తుంది? ఆయన ఒకరోజు ఒక సమయం వస్తుంది, ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టడలను గైకొన్న వారిని ఆయన కొనుక్కోబడతాడు. ఎప్పుడైతే నువ్వు యొక్క నీ స్వబుద్ధిని, సొంత ఆలోచనని, సొంత జ్ఞానం చేత ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఆయనకు వ్యతిరేకంగా ఉంటావో మనము విడవబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోవాహు గారు కాలంలో అదే జరిగింది. నోవాహు ఎలాంటి వాడంటే నోవాహు గారు నీతిపరుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. అర్థమవుతుందండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు గురించి ప్రవక్త గారు చెప్తాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనవద్దు అనేటటువంటి విషయాల్లో కొంతమంది వ్యక్తులను ఆయన తీసుకొని వస్తాడు. వాళ్ళ గురించి చెప్తూ నోవాహు గురించి చెప్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోవాహు ఎలాంటి వాడంటే ఆయన నీతిపరుడు, నిందారహితుడు, ఆయన దేవునితో నడిచినవాడు. అలాంటి నోవాహుని దేవుడు ఎన్నుకొని నోవాహు కాలంలో ఇలాగే విచ్చలవిడిగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు ప్రజలు జీవిస్తున్నప్పుడు నోవాహుతో దేవుడు మాట్లాడుతాడు. నోవాహు, ఈ ప్రజల యొక్క కార్యాలు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి, నేను జల ప్రళయముల చేత ఈ దేశాన్ని నేను నాశనం చేస్తానని నోవాహు చెప్పి నోవాహుకి ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఇదిగో నువ్వు ఒక వాడని తయారు చేసుకో, ఆ వాడని తయారు చేయమన్నాడు. తయారు చేయమని ఆ వాడకి కొన్ని కొలతలు ఇచ్చాడు. ఏ కర్రతో చేయాలి, ఎంత పొడవు, ఎడల్పు, ఎంత ఎత్తు, ఎక్కడ ఏ కిటికీ పెట్టాలి, ఎక్కడ ఏ గుమ్మం పెట్టాలి, ఇవన్నీ కూడా దేవుడు నోవాహుతో మాట్లాడినప్పుడు నోవాహు మాట్లాడుకోకుండా దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ, ఇక్కడ ప్రవక్త అదే అంటాడు, నోవాహు దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. అక్కడ తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు. ఎందుకు ఆధారం చేసుకోలేదంటే ఆదికాండము 2వ అధ్యాయము 4 నుంచి చదవండి. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటను తడిపెను. ఇది వాక్యం. ఏమే అర్థమవుతుందండి? అదివరకు వర్షము పైనుంచి పడటం అనేది లేదు. ఆవిరి భూమి నుంచి వచ్చి
ఆ నేలనంతటిని కూడా సేద్యపరచబడేది. అప్పుడు మొక్కలు చెట్లు ఇవన్నీ కూడా పెరిగాయి. కానీ ఇక్కడ ఈయనేం చెప్తున్నాడు, దేవుడు నోవహు గారితో పైనుంచి వర్షం పడుద్దని అంటున్నాడు. అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఎప్పుడు కూడా అలా జరగలేదు. జరగలేనటువంటి విషయాన్ని నోవహు గారికి చెప్పినప్పుడు నోవహు గారు తన యొక్క సొంత ఆలోచనని, సొంత జ్ఞానాన్ని, సొంత తెలివిని, తన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుడు ఏదైనా అక్కడ లేదు, జరగకపోయినా దేవుడు చేస్తానన్నాడు, నమ్మాడు, దేవుడి యొక్క ఆజ్ఞకు లోబడ్డాడు. దేవుడు ఏది చెప్పాడో అది చేయటం ఆయన ప్రారంభించాడు. కానీ మిగతా వారికి అది ఎలా ఉంది? వెర్రితనంగా ఉన్నది, వాక్యానికి విరుద్ధంగా ఉన్నది. అది అర్థమవుతుందండి? వాక్యానికి అది విరుద్ధమైనటువంటి మాట. ఇప్పుడు జరగని విషయం, అది జరగని విషయం అండి. మీకు ఇక్కడ క్యాచ్ చేయాలి, మీరు జాగ్రత్త అర్థం చేసుకోవాలి. అక్కడేమో ఎప్పుడు కూడా వర్షము పైనుంచి రాలేదు, పడలేదు, ఆవిరే వచ్చింది. నోవహు కాలంలో కూడా అలాగే ఆవిరి వచ్చేసి అది బుడగలుగా వచ్చేసి అవన్నీ నేలను సేద్యపరిచేవాళ్ళు, తాగేవాళ్ళు, వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండించుకుంటూ వారు జీవించేవారు. అది అక్కడ నుంచి జరుగుతూ వస్తుంది. దానికి భిన్నమైనటువంటి మాట ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలి, వారు పరిశుద్ధాత్మ వరం పొందుతారు, వారే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుడు ఒక్కడే, బాప్తిసం ఒక్కడే. ఇది విరుద్ధమైనటువంటి మాట. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామము యొక్కయు ఎప్పటో మాట. మా తాత తండ్రులు, పూర్వీకులు క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి 325వ సంవత్సరం నుంచి వస్తున్నటువంటి మాట. ఆ నైసియా సభ దగ్గర నుంచి ప్రారంభమైనదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆర్సిఎం కానీ, ఈ సంఘ శాఖలు కానీ, ఇవన్నీ కూడా, ఈ సంస్థలన్నీ కూడా ప్రారంభమైనది 325వ సంవత్సరము, క్రీస్తు శకము 325వ సంవత్సరము నైసియా సభ ద్వారా ఇవన్నీ కూడా ప్రారంభమైనవి. ఇది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటి మాట. యేసుక్రీస్తు ఒక్కడే, బాప్తిసం ఒకటే. ఇది ప్రపంచానికి విరుద్ధమైనటువంటి మాట. ఆమేన్. ఇక్కడ కూడా నోవహు దగ్గర కూడా నోవహు కాలంలో అదే జరిగింది. మనుష్య కుమారుడు వచ్చే దినాల్లో ఏం జరుగుతుందన్నాడు? నోవహు దినాల వలె, లోతు దినాల వలె ఉంటాయి. ఇది మనం గ్రహించాలి. ఆ కాలంలో ఏ రీతిగా నోవహు చెప్పినటువంటి మాటకు వారు వ్యతిరేకించారో ఈరోజు కూడా అదే జరుగుతున్నది. అరే, బైబిల్లో ఉన్నటువంటి వాక్యానికి విరుద్ధంగా మీరు ఏ విధంగా మాట్లాడతారు? మీరే సత్యమని ఏ విధంగా చెప్తారు? మాదే నిజమైనటువంటి వాక్యము, మేము వినదే కరెక్ట్ అని మీరు ఎలా చెప్తారు? ప్రవక్తలు లేనటువంటి ఈ రోజులలో ప్రవక్త అంటారు, దేవుడు పంపించాడంటారు, దేవుడు మర్మాన్ని ప్రవక్తలకి బయలుపరిచాడు, ఆ ప్రవక్త ద్వారా ఆ ప్రత్యక్షత ప్రవక్తకు అనుగ్రహించాడు. ఆ వర్తమానాలు ద్వారా తప్ప వేరొక వర్తమానము చేత మనము నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోలేమని చెప్తారు. ఇది లోకానికి విరుద్ధంగా ఉన్నది. ఆమేన్. నోవహు కాలములో ఇంతకంటే, ఈ జ్ఞానము కంటే అధికమైనటువంటి జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, శాస్త్రజ్ఞులు ఉన్నారు, పరిశోధించేవారు ఉన్నారు, గొప్ప గొప్ప స్కాలర్స్ ఉన్నారు అక్కడ. ఆ కాలంలో ఇవాళ మనం మేధావులు అంటామే, మేధావుల కంటే గొప్పవారు ఇంకా నోవహు కాలంలో ఉన్నారు. ప్రవక్త అంటాడు, రసాయన పదార్థాల చేత బట్టలని కూడా వేసేటటువంటి గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలు నోవహు కాలంలో ఉన్నారు. మరి అలాంటి జ్ఞానం కలిగినటువంటి కాలంలో వర్షము పైనుంచి పడుతుందంటే నమ్మలేనటువంటి పరిస్థితి.
నోవాహు వచ్చి, అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు, పైనుంచి వర్షాన్ని కురిపించి జల ప్రళయముల చేత ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ జీవరాశులను నాశనం చేస్తానని అంటున్నాడు, మీరు దయచేసి వాళ్ళకు రండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకోనండి. బాప్తీసం ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఇది వింతగా ఉన్నది, ఆశ్చర్యంగా ఉన్నది, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి బోధలాగా ఉన్నదని ఈరోజు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు. ఆ రోజు నోవాహు వ్యతిరేకంగా ఆ రోజు కూడా ఎంతోమంది మాట్లాడారు, వ్యతిరేకించారు. ఆ రోజు ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు పరిశోధన జరిపి అక్కడ కనీసం ఏ మాత్రం ఆనవాలు వర్షం పడుతుంది అనటానికి ఇంత సూక్ష్మంత ఆనవాలు కూడా లేదు. ఇదిగో మేము సర్టిఫై చేస్తున్నాం, ఇదిగో మా రిజిస్టర్డ్ పొందినటువంటి ల్యాబ్స్ నుంచి మేము సర్టిఫై చేసి ఇస్తున్నాం, అసలు నోవాహు చెప్పేది అబద్ధం అని సర్టిఫై చేశారు. ఈరోజు కూడా ఈ కడవరి కాలము, ఈ యొక్క అంత్యకాల వర్తమానం చూసి ఏమంటున్నారంటే, అబద్ధ బోధకులు పెద్ద బొమ్మ వేసుకొని ఆ మేఘం పెట్టుకొని దేవుడు ఆ బ్రాహ్మణ్ గారితో మాట్లాడాడంట, ఆయన ఈ కాలానికి 7వ సంఘకాలపు దూత అంట, దేవుడు ఆయనకి మర్మాలన్నిటిని కూడా బయలుపరిచాడు. ఆ వర్తమానము ద్వారా తప్ప ప్రభు అయిన యేసుక్రీస్తు నామమే నిజమైనటువంటి బాప్తిజము, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడంట. ఇవన్నీ కూడా వింతగా ఈ బోధకి అనాది కాలంలో ఉన్నటువంటి ఆ నైసియా సభ నుంచి వచ్చినటువంటి ఆ సంఘ సిద్ధాంతాలు, ఆ సంఘ పద్ధతులు, వాటన్నిటికీ కూడా విరోధముగా ఈ బోధ ఉన్నది. ఆ రోజు కూడా నోవాహు బోధ అదే రీతిగా విరోధముగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఒక సమయం వచ్చింది, నోవాహు ఏ రీతిగా దేవుడు చెప్పాడో ఆయన మాటకు లోబడి ఆయన ఏదైతే కొలతలు ఇచ్చాడో, ఏదైతే చెక్కతో చేయమన్నాడో, ఆఖరి వరకు వాడ తయారయ్యే వరకు అదే పనిలో నిమగ్నమై దేవుని యొక్క ఆజ్ఞకు కట్టడలకు లోబడి దేవుని యొక్క వాక్యానుసారంగా ఆయన నడుచుకోవటం, వాడను సిద్ధపరచడం ఆయన ప్రారంభించాడు. నోవాహు కూడా అనుకోవచ్చుగా, వాడేగా తయారు చేసింది, స్థితిసారపు మాను అయిపోయింది, పక్కనే కోత మిషన్ ఉంది, అట్టేకో లేకపోతే ఏదైనా ఉంటే 2 చెక్కలు తెచ్చి కొద్దిగా ఇక్కడ తక్కువైంది ఇది పెట్టేసేసి పూర్తి చేయొచ్చు, తయారు చేయొచ్చు అనుకోవచ్చుగా. మరి ఎందుకు నోవాహు దేవుడు ఏదైతే చెప్పాడో ఆ కొలతల ప్రకారం కిటికీ ఎక్కడ పెట్టమంటే అక్కడే పెట్టాడు, ఎంత ఎత్తులో పెట్టమంటే అంత ఎత్తులోనే పెట్టాడు, ఎంత సైజు కిటికీ కొలతలు ఇచ్చాడో అంత సైజు కిటికీ కొలతలే పెట్టాడంట. గుమ్మం ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు, ఎంత ఎత్తులో పెట్టాలో, ఎంత ఎత్తు గుమ్మం ఉండాలి, ఆ కమ్ములు ఎంత ఎత్తు ఉండాలి, రెక్కలు ఎంత ఎత్తు ఉండాలి, ఆ గడులు ఎలా ఉండాలి, దాని కీలు ఎలా పోయాలి, ప్రతిదీ కూడా క్షుణ్ణముగా దేవుడు నోవాహుతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కూడా మనకి తేటగా దేవుని యొక్క వాక్యము మన యొద్దకు వచ్చి అది బయలుపరచబడుతున్నది. ఆ ప్రత్యక్షతను, ఆ గ్రహింపును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ ప్రత్యక్షత, ఆ గ్రహింపు మనకి దేవుడు అనుగ్రహించాడు. అలాగే నోవాహుకి ఏ రీతిగా అనుగ్రహించాడో మనకు కూడా అదే రీతిగా దేవుడు మనకి అనుగ్రహించాడు. నోవాహు సమయం వచ్చింది, వీరేం చేస్తున్నారు, 120 సంవత్సరాలు నోవాహు బోధించాడంట. దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాడను సిద్ధం చేసుకోమని చెప్పిన దగ్గర నుంచి 120 సంవత్సరాలు వాడని సిద్ధపరుస్తూ తయారు చేస్తూ అందరికీ బోధిస్తున్నాడు. వచ్చినోడు కల్లా చెప్తున్నాడు, నోవా గారు ఏంటి విచిత్రంగా ఉంది, దాని గురించి ఆయన దేవుడు ఏం చెప్పాడా, ఆయనకి ఏం చెప్పాడా అని వాళ్ళందరికీ కూడా వివరిస్తూ 120 సంవత్సరాలు ఆయన బోధిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు, మేధావులు, స్కాలర్సు,
పిచ్చివాడుగా వెర్రివాడుగా మేము పరిశోధనలు జరిపాము, దేవునికి విరుద్ధమైనటువంటి బోధని ఆ పిచ్చోడు నోవాహు బోధిస్తూ ఉన్నాడు, ఆయన మాటలు ఎవడు పట్టించుకోబాకండి అని వీరు బోధించడం మొదలుపెట్టారు. ఆయన పిచ్చివాడిగా చేశారు, హేళన చేశారు, గేలి చేశారు, ఆభాషించారు, నవ్వుకున్నారు. కానీ ఒక సమయం వచ్చింది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సమయము, దేవుడు నిర్ణయించినటువంటి కాలము, ఆ సమయము వచ్చింది. వచ్చినప్పుడు నోవాహు లోపలికి వెళ్ళమన్నాడు, లోపలికి వెళ్ళి గడిపెట్టుకోమన్నాడు. గడిపెట్టుకున్నారు ఆయన కుటుంబం, కొడుకులు కోడళ్ళు చక్కగా 8 మంది వెళ్ళారు. సకల విధమైనటువంటి జాతులు అవన్నీ మనకు తెలుసు. లోపలికి వెళ్ళి చక్కగా గడిపెట్టుకున్నాడు. అంతవరకే ఆయన పవర్. తర్వాత గడి తీసే పవరు నోవాహుకి దేవుడు ఇవ్వలేదు. వచ్చింది, స్టార్ట్ అయింది, మబ్బు పట్టింది. ఆశ్చర్యంగా చూశారు, ఇదేంటో పైన నల్లగా కనపడుతుంది అనుకున్నారు. పైన నల్లగా కనపడుతుంది ఏంటో అనుకున్నారు. ఏది సర్టిఫై చేశారే, సర్టిఫై చేసి కనీసం ఆనవాళ్ళు ఇంత అయినా ఎక్కడైనా ఒక నలుసైన ఉంటుందంటే అది కూడా లేదని మేము సర్టిఫై చేసాం. అలాంటి ఆనవాలే లేదు ఆకాశంలో. ఇంపాసిబుల్, పైనుంచి వర్షం పడటం అనేది లేదు. అది విరుద్ధమైనటువంటి మాట, అది విరుద్ధమైనటువంటి మాట. లేనని సర్టిఫై చేసినటువంటి స్కాలర్స్, జ్ఞానులు, శాస్త్రవేత్తలు ఉన్నారే, ఆశ్చర్యంగా చూస్తున్నారు. మబ్బులు వచ్చేసినాయి, ఒక మబ్బు, 2 మబ్బులు, నల్లగా మొత్తం మబ్బు పట్టేసేసింది. పట్టేసేసి స్టార్ట్ అయింది, టప్ప 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 అని. వింతగా చూశారు, వింతగా చూశారు. అప్పుడు కూడా బాగానే ఉంది, ఇదేంట్రో వింతగా ఉందో, పైనుంచి ఏదో రాలుతున్నాయి అనుకున్నారు. టైం వచ్చేసింది, ఆడుకున్నంతసేపు ఆడుకున్నారు. ఎక్కడి వరకు ఆడుకున్నారు? రొమ్ముల వరకు వచ్చినప్పుడు టప్ టప్ ఆడుకున్నారు. తర్వాత శ్వాస ఆడే అవకాశం లేదు, కిందకి పైకి తేలుతున్నారంట. మరి గాలి పీల్చుకోవాలిగా, మునిగిపోతున్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నోవాహు అరుస్తున్నారు, అక్కడ ప్రారంభించారుగా, నోవాహు వాడ తలుపు తెరువయ్యా, మేము మునిగిపోతున్నామయ్యా. నోవాహు వాడ తలుపు తెలువయ్యా, మమ్మల్ని రక్షించయ్యా, మేము మునిగిపోతున్నామయ్యా, మా కుటుంబం మునిగిపోతున్నాయా, మా పిల్లలు మునిగిపోతున్నారా అని రొమ్ములు బాతుకుంటున్నారు. కానీ సమయము లేదు. 40 దినాలు పగలు రాత్రి ప్రచండమైనటువంటి వాన కురిపించాడంట దేవుడు. 24 అవర్స్, 40 రోజులు. ఏమండి, మొన్న ఒకరోజు వానకే సింగనగర్ దగ్గర నుంచి పాయగాపురం గీగా మొత్తం ఇక్కడ వరకు వచ్చినాయండి నీళ్లు, ఇక్కడ వరకు వచ్చినాయండి నీళ్లు. అల్లాడిపోయారు ప్రజలు, అల్లాడిపోయారండి ఒక్కరోజు వర్షానికి. మాకేం తెలియలేదండి, వాన వచ్చినప్పుడు మామూలుగా ఎప్పుడులాగా వద్ద పోతలే అనుకున్నాం, కానీ ఇప్పుడు లేదండి. మేము పుట్టిన తర్వాత లేదండి, ఇలాంటి వరద ఎప్పుడూ రాలేదండి. ఈ సాక్ష్యాలు ఏది ఒక్కరోజు వానకే. మరేవి 40 రోజులు పగలు రాత్రి ప్రచండమైనటువంటి వర్షము, జల ప్రళయాలని పంపించి భూమి మీదకి దేవుడు ఏం చేశాడు? మొత్తాన్ని సర్వనాశనం చేసి పడేశాడు. 120 సంవత్సరాలు నోవాహు నెత్తి నోరును బాదుకోనివ్వరు. నాయన, దేవుడు నాతో మాట్లాడారా, రారా నాయన, నా మాట వినరా, రారా, నువ్వు వెళ్ళి మీ అమ్మ నాన్న తీసురా, ఇగో మీ పిల్లల్ని తీసురా, విన్నామా? మీది అమ్మో, అది ఇప్పుడు ఈ అయ్యగారు ఎక్కడ అయ్యగారా, ఈ మధ్య వచ్చాడు, ఆయన ఏ ఊరు అట నందిగాంకి వెళ్ళంట. ఇటు వచ్చి ఆ స్కూలు, ఆ చర్మల దొడ్లో పెట్టాడు, స్కూల్ కాన్వెంట్ పెట్టారు. పెట్టి అక్కడ స్కూల్ కాన్వెంట్ చెప్పాడు ఆయన ఏదో దేవుడు తెలుసుకున్నాడంట, చర్చి పెట్టుకున్నాడు. ఇక మేము రావాలా, ఏం తెలిసిందేనా? మాయి తరతరాలు. నేను పుట్టక ముందు మా తాత చెప్పేవాడు, వాళ్ళ తాత ఎవరో ఫాదర్ గారు పైన పెద్ద అమెరికా ఆయన వచ్చాడంటే, తెల్లదొర గారు ఆయన వచ్చాడంట, దుప్పటన్ను కోటు ఇచ్చాడు. ఆ కోటు కూడా మొన్నటిదాకా ఉంది. అంత చరిత్ర ఉంది మా సంఘాలకి.
మీది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోవాహు పిచ్చోళ్ళలాగా మాట్లాడబోకపోయా, పిచ్చోళ్ళలాగా మాట్లాడబోక. ఎప్పుడన్నా ఉందా? ఎప్పటి నుంచి? ఎప్పుడు ఆవిరి, ఎప్పుడు ఇది, ఎప్పుడు నువ్వు పైన, ఎప్పుడు చెప్తున్నావు, ఏం చెప్తున్నావు నువ్వు? అర్థం ఉందా అసలు నీకు? ఆవిరితోనే కనయ్యా, అది సత్యము. అదేగా జరుగుతుంది, అదేగా. మీ నాన్న చూశాడు, మీ తాత చూశాడు, అందరు చూశారు కదా, మీ చరిత్ర అంతా తెలుసు. మళ్ళీ నువ్వు వచ్చి కొత్తగా ఏంటిది పైనుంచి పడుద్ది అంటావు, మళ్ళీ పైనుంచి పట్టం, మళ్ళీ మేము దాంట్లో కొట్టుకుపోవటమా? ఇదా నువ్వు చెప్పే బోధ? విడ్డూరంగా మాట్లాడుతున్నావు, వెర్రితనంగా మాట్లాడుతున్నావు, పిచ్చితనంగా మాట్లాడుతున్నావు. పిచ్చి పట్టింది నీకు, మెంటలు వచ్చింది నీకు. ఏళన చేశారు, గేలి చేశారు. గేలి చేసినటువంటి ప్రజలు ఏం చెప్తున్నారు? నోవాహు తలుపు తెరువయ్యా, మా ప్రాణాలను కాపాడయ్యా. రొమ్ములు బాదుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రొమ్ములు బాదుకుంటున్నారు. దేవుడు సమయం వచ్చినప్పుడు ఏమైంది? దేవుడు నోవాహుని, నోవాహు కుటుంబం రక్షింపబడింది. అక్కడ ఏం జరిగిందో నోవాహు చూడలేదు. దేవుని యొక్క వాక్యానికి అది వేరై ఉన్నదా, అంతకుముందు జరిగిందా లేదా, ఇవన్నీ అనవసరం. అక్కడ సొంత జ్ఞానాన్ని, స్వబుద్ధిని అక్కడ ఆధారం చేసుకోలేదు నోవాహు. దేవుడు చెప్పాడు, చేశాడు, అంతే. దేవుడు చెప్పాడు, ఏదైతే చెప్పాడో ఆ మాట యందు విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు, పని ప్రారంభించాడు, రక్షింపబడ్డాడు. ఆయన మాత్రమే కాదు కానీ ఆయన కుటుంబము రక్షింపబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ జల ప్రళయము నుంచి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు నోవాహు. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మన పరిస్థితి ఏంటి? మనం కూడా ఒక్కోసారి ఏం చేస్తున్నామంటే సొంత ఆలోచనను, వాక్యం వింటున్నాం, సత్య మార్గంలో మనం జీవిస్తున్నాం, నడుచుకున్నాం, అనుకుంటున్నాం, భ్రమపడుతున్నాం. కానీ ఒక సమయం వచ్చినప్పుడు దేనికి మనము ఎక్కువ వాల్యూ ఇస్తున్నాం? దేనికి మనము ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి? ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూపిస్తున్నాడు దేవుడు. కానీ ఆ పరిష్కారం వైపు నువ్వు చూడుకోకుండా నువ్వు లోక సంబంధమైనటువంటి పరిష్కారం చేసే వారి వైపు మనం చూస్తూ ఉన్నాం. అంటే స్వబుద్ధిని అక్కడ మనం ఆధారం చేసుకుంటున్నాం. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ మనం ఏం చేయాలంటే దేవుని వైపు మాత్రమే చూడాలి. దేవుని యొద్దకు రావాలి, దేవుని యొద్దకు రావాలి. ఆ పరిష్కారం దేవుని యొద్దే మనం పొందుకుంటాం. అంతేగాని ఆ పరిష్కరించే వాళ్ళు ఎవరున్నారు ఈ ఊరిలో, ఎవరు చేస్తారు ఈ సమస్య అని మనం ఏం చేస్తున్నామంటే మన సొంత జ్ఞానాన్ని, మనం అక్కడ సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని పరిష్కారం ఏం చేస్తున్నామంటే లోక సంబంధం వైపు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏం చేశాడు నోవాహు? దేవుని వైపు చూశాడు. ఆయనకు కూడా అనుమానం రావచ్చు. అనుమానం వచ్చినప్పుడు ఏమవుద్ది? ఆయన జలప్రాణంలో కొట్టుకుపోయేవాడు. అందుకని ఆయన నీతిపరుడు, నిందారాహితుడు, దేవునితో నడిచినవాడు నోవాహు. అలాగే అబ్రహాము గారు కూడా అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. 75వ సంవత్సరంలో ఆయన బయటికి తీసుకొచ్చి ఆయన ఏం చేశాడంటే నిన్ను దీవించి ఆశీర్వదిస్తానన్నాడు, వాగ్దాన దేశాన్ని ఇస్తానన్నాడు. ఏమండి, నీకు వాగ్దాన దేశాన్ని నీకు ఇస్తాను, నా నిబంధన నీతో స్థిరపరచుకుంటానన్నాడు. అనుకోని మొత్తం అన్ని ఆశీర్వాదాలు ఇస్తుంటే ఆయన ఏమన్నాడంటే, ప్రభువా ఇవన్నీ నువ్వు నాకు ఇస్తే సుఖమే ఉందాయా? నాకు వారసులు ఎవరున్నారయ్యా? ఉంటే ఇదిగో ఆయన అవుతాడు, లేకపోతే నా పని వారిలో ఒకళ్ళు అవుతారు, అంతేగాని నాకు వారసులు లేడు. కానీ అబ్రహాం అన్నప్పుడు చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో. ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం చదవండి. ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడినై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో
ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలకు అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చాలమ్మ, దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఎన్ని చెప్తున్నాడు. నాకు వారసుడు లేడయ్యా, ఆ దమస్కు ఎలియాజరుగా ఆయనే వారసుడు, లేదా నా పని వారిలో ఒకడు వారసుడు అవుతాడు, సంతానం లేకపోతే నాకు వారసులు ఎలా అవుతానంటే, నీ కుమారుడే వారసుడు అవుతానన్నాడు. అనేసేసి ఏమన్నాడు, ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి నక్షత్రాలను చూపించాడు. నీకు సాధ్యమైతే అవి లెక్క పెట్టుకో, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలని. అంత విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని నీకు ఇస్తానన్నాడు, అంత సంతానాన్ని ఇస్తానన్నాడు. ఇక్కడ ఏమీ లేదు. 75 సంవత్సరాలు, చారాకి ఎన్ని 65, అంటే 10 years గ్యాప్. ఇక్కడ వారసులు లేరు, వారసులు లేడు, ఒక్కడు కూడా లేడు. కానీ ఈయన ఆస్తిని ఇస్తానంటున్నాడు. ఆస్తి ఇస్తే నాకేమో ఉపయోగం అయ్యా, ఇది పరిస్థితి, నా పరిస్థితి అని అంటే, వాడు కాదు వారసుడు, నీ గర్భమును పుట్టినవాడే వారసుడు అవుతాడు అని చెప్పి ఆయన్ని బయటికి తీసుకొచ్చాడంట. తీసుకొచ్చి ఆకాశం వైపు చూపించి, ఆ నక్షత్రాలు నీకు సాధ్యమైతే లెక్క పెట్టుకో, అంత సంతానాన్ని నీకు అనుగ్రహిస్తానన్నాడు. చూడండి, మరి అది వింతగా లేదా ఆ మాట? అలా కొడుకే లేడు, ముసలోళ్ళు అవుతున్నాం, అంతే కదండి. కొడుకు లేడు, వారసులు లేడు, ఆస్తి అయితే ఇస్తున్నారు, విస్తారంగా ఉంటుంది, బయటికి తీసుకొచ్చాడు, ఆస్తిని ఇస్తున్నాడు, బాగానే ఉంది. కానీ కొడుకు లేడు, వారసులు లేడు, ఆ బాధ ఉంది. కానీ ఒక సమయం వచ్చింది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అబ్రహాము తన యొక్క స్వబుద్ధిని, సొంత జ్ఞానాన్ని అక్కడ ఆధారం చేసుకోవాలా, సరెండర్ అయిపోయాడు. అక్కడ సాధ్యం, మీకు అర్థం అవుతుందో లేదో నాకైతే అర్థం కాదు, కానీ అక్కడ సాధ్యం కాని విషయాలు చెప్తున్నారు. సాధ్యం కానిటువంటి విషయాన్ని దేవుడు వారికి ఇస్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వెంటనే ఇది జరుగుద్ది అంటావా, ఇది జరుగుద్ది అంటావా, ఇది నిజమేనంటావా? ఇప్పుడు ప్రవక్త అంటాడు, వాడి యొక్క అబ్రహాం శరీరము, శారమ్మ శరీరము మృతతుల్యమైనది. అంటే దేనికి శిశువులు కంటానికి పనికిరానటువంటి శరీరాలవి, అది సాధ్యం కాదు. మృతతుల్యమైనటువంటి శరీరం అంటే మరి అలాంటి దానికి సరే, ఇప్పుడు మామూలు వయసులో ఉన్నారనుకోండి, ఇప్పుడు కాకపోతే 4 ఏళ్ళకైనా 4 ఏళ్ళ 10 ఏళ్ళకైనా పుడతారనుకుంటాం, ఆశ ఉంటుంది. కానీ ఆశ లేదు, అక్కడ ఆశ లేదు, ఆశ లేదు, అవకాశం లేదు, వారి శరీరాలు సహకరించవు. ఆమేన్, అర్థమవుతుందండి. అలాంటి సమయంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. వాగ్దానం 75 సంవత్సరంలో చేశాడు. 99 తర్వాత మరలా వచ్చి మరలా చెప్పాడు, మీదిటికి నీకు ఒక కొడుకు పుడతాడయ్యా అని. మరి వారు కూడా సొంత జ్ఞానాన్ని, వారి సొబుద్ధిని ఆదాన్ని జరగదులే, ఇదేదో అన్నాడేమో, దేవుడు మర్చిపోయాడేమో అనుకున్నారా? లేదు, సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయి ప్రార్థన చేయటం ఆయన ప్రారంభించాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నడుచుకుంటున్నాడు అబ్రహాం నడుచుకుంటున్నాడు. కాబట్టి ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించాడు, తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు. అర్థమవుతుందండి? స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవించలేదు. కాబట్టి దేవునికి ఇంకా నమ్మకంగా, ఇంకా ఇష్టడుగా ఆయన జీవిస్తున్నాడు. కాబట్టి ఒక సమయం వచ్చింది, ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అలాగే ఇంకొక ప్రవక్త గురించి, యెహోషువ గురించి కూడా ప్రవక్త గారు అదే చెప్తాడు. యెహోషువ ఆ పాలు తేనెల్లో ప్రవహించేటటువంటి దేశాన్ని స్వతంత్రించుకునేటటువంటి క్రమంలో ఆ ఎరుకో దగ్గరికి వస్తారు. ఎరుకో దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఎరుకో గోడలు బలిష్టమైనవంట. బలిష్టమైనటువంటి గోడలు. ఆ గోడల మీద రథాల పోటీలు ఉంటాయి కదా, ఆ పోటీలు ఆ గోడల మీద జరుగుతాయంట. ఇప్పుడు రోడ్డుకి మనం ఇటుపక్క అటుపక్క ఎట్ట ఇల్లు వేసుకున్నామో అట్ట ఎరుకో గోడల మీద అటు ఇటు ఇళ్ళు ఉంటే మధ్యలో దారి ఉంటుంది. అర్థమవుతుందండి? అంత శ్రేష్టమైనటువంటి గోడలు ఎరుకో గోడలు. అర్థమవుతుందండి? ఎరుకో గోడలు అంత శ్రేష్టమైనవి. ఆ శ్రేష్టం ఎలా తెలుసు ఇజ్రాయెల్ ప్రజలకి? వీళ్ళు కూడా తెలుసు కదా, ఇటుకలు చేసేవాళ్లే కదా ఆ రోజులో. ఇటుక సున్నమే కదా, ఇదే కదా. ఇది చేసుకుంటూ ఆ బాబేలు గోపురం నిర్మించడమే వీళ్ళ పని. ఆ పాళాలు తెలుసు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి, ఎంత శ్రేష్టంగా ఉంటాయో. మరి వీళ్ళకి సాధ్యమేనా? ఆ దేశంలోకి వెళ్ళడం సాధ్యమేనా? ప్రవక్త అంటాడు, మాకేమో విలువిద్యలు తెలియదు, మేము ఇటుకలు దొక్కుని ఆ సున్నం కలుపుకుంటూ ఆ బాబేలు గోపురం నిర్మించేవాళ్ళం. కత్తి ఎట్ట పట్టుకోవాలో డాల్ ఎట్ట పట్టుకోవాలో మాకు తెలియదు. మరి ఎట్ట మేము వారి మీద ఫైట్ చేయాలి? ఎట్ట యుద్ధం చేయాలి? మేము ఎట్ట జయం పొందాలి? మేము ఎట్ట స్వతంత్రించుకోవాలి? వారేం బలిష్ఠులు, వాళ్ళు ఉన్నత దేహులు, వారితో మేము ఎట్టాకు అనే సందేహం రావచ్చు కదా. కానీ యెహోషువకి ఆ సందేహం రాలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో 7 మార్లు ప్రదక్షిణ చేయమన్నాడు. బోర్లు వదుకుంటూ వాళ్ళు ఏది చెప్పాడో అది చేశాడు. 7వసారి వాళ్ళు ప్రదక్షిణ చేస్తూ వచ్చారు. ఏమైనాయి? ఎరుకు గోడలు కూలిపోయినాయి. అర్థమవుతుందండి? మరి అంత ఆలోచన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు, ప్రవక్త అదే అంటాడు, ఇజ్రాయెల్ ప్రజలకు పూర్తిగా తెలుసు ఆ గోడల పటిష్టత, ఆ గోడలు ఎంత శ్రేష్టంగా ఉంటాయో వాటికి తెలుసు. అంటే మనకు సాధ్యము కాదు, సాధ్యము కాని దాన్ని యెహోషువకి దేవుడు వాగ్దానం చేశాడు. నీకెందుకు, నువ్వు 7 మార్లు ప్రదక్షిణ చేయమన్నాడు. లోబడ్డాడు. అంతేగాని సొంత జ్ఞానాన్ని, సొంత తెలివిని, తన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఆయన ఏం చేశాడంటే దేవుని యొక్క మాటకు లోబడి, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన ఏం చేశాడంటే నెరవేర్చాడు. కాబట్టి ఆ గోడలు కూలిపోయినాయి, ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ కడవరి కాలంలో ఉన్నటువంటి మనము కూడా దేవుని యొక్క మాటలు వింటున్నాం. దేవుని యొక్క వాక్యము మనల్ని, వాక్యం చేత మనల్ని ఏ రీతిగా హెచ్చరిస్తుందో మనం చూస్తున్నాం. ఒకవేళ మన జీవితాలు వాక్యానికి సరిగా ఉన్నాయా లేదా మనం ఒకసారి పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకుండా నీ సొంత ఆలోచన చొప్పున, నీ సొంత జ్ఞానం చొప్పున, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవించినంత కాలము దేవుడు నీ వైపు చూడడు. దేవుని యొక్క ఆశీర్వాదం మనము పొందుకోలేము, దేవుని యొక్క దీవెనలు మనము పొందుకోలేము. ఎందుకంటే వారు దేవుని ఆజ్ఞకు లోబడ్డారు. నోవాహు కానీ, అబ్రహాము కానీ, యెహోషువ కానీ. ఏమండి, దావీదు గారి గురించి కూడా చెప్తాడు. దావీదు కూడా గొలియాతుని ఏ రీతిగా జయించాడో దేవుని మాటకు లోబడ్డాడు. యెహోవా నా పక్షమున ఉన్నాడు, యుద్ధము యెహోవాదే అనేటటువంటి ధైర్యంతో గొలియాతుని ఎదుర్కొనడానికి ఆయన సిద్ధపడ్డాడంట. లేకపోతే దావీదు అంత బలిష్ఠుడా? యుద్ధ విద్యలో నైపుణ్యం చెందినవాడా? అరే, సౌలు దగ్గర ఉన్నటువంటి సైన్యం యుద్ధంలో ఆరితేరిన వారు. మరి వాళ్ళే గొలియాతు దగ్గర నిలబడలేక, గొలియాతు ముందు నిలబడలేక యుద్ధం చేయడానికి భయపడి పారిపోయి వస్తున్నారు. వాళ్ళు గజగజ వణుకుతున్నారు. మళ్ళీ అలాంటి సమయంలో గొర్రెలు కాసుకున్నాడు గొర్రెల కాపరి వచ్చేసి సౌలు దగ్గరికి వచ్చేసి, మీ మాటలు నేను విన్నాను, నేను ఆడితో ఫైట్ చేస్తాను అని సింపుల్గా చెప్తున్నాడు. చెప్పినప్పుడు పిలిచాడు, సౌలు పిలిచాడండి. మీరు ఈ వర్తమానం చదవండి. పిలిచి, అరే బాబు, నువ్వు బాలుడివి. సౌలు పిలిచాడంట దావీదుని.
పిలిచి నువ్వు బాలుడివి, అసలు నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావు, ఏ ధైర్యంతో ఆ మాట అన్నావు? మరి ఇక్కడ ఉన్నటువంటి సైనికులే మరి వణికిపోతున్నారు, వాడితో యుద్ధం చేయలేక గెలవలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరి ఏ ధైర్యంతో నువ్వు ఆ మాట అన్నావంటే వరుసగా చెప్తున్నాడు. రాజుగారు, నేను గొర్రెలు కాసుకునేవాడిని. గొర్రెలు కాసుకున్నప్పుడు ఒకసారి క్రూర మృగాలు నా గొర్రెల మీద దాడి చేస్తాయి. ఆ మంద మీద దాడి చేసినప్పుడు ఆ క్రూర మృగాలతో నేను యుద్ధం చేసేవాడిని, ఫైట్ చేసి నా గొర్రెలు నేను కాపాడుకునేవాడిని. ఒక్కోసారి సింహం అలాగే వచ్చి నా మంద మీద పడి ఒక గొర్రెను లాక్కెళ్తా ఉంటే దాని మీద నేను కలబడి పోరాడి ఆ సింహాన్ని నోరు తెరిచి చీల్చి పడేసి చంపి నా గొర్రెని నేను కాపాడాను. అలాగే ఎలుగుబంటి ఒకసారి ఏ విధంగా వచ్చిందని వివరిస్తున్నాడంట. ఆయన ఎన్ని ఎట చేశావంటే, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఆయన నా పక్షమున ఉన్నాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని నేను ధైర్యం కలిగి వాటి మీద, క్రూర మృగాల మీద నేను యుద్ధం చేసి నా మందను కాపాడుకున్నాను. మరి సున్నతి కలిగినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు, వీళ్ళు దేవుని ప్రజలు, సున్నతి లేని వాడు వచ్చి వాడు అక్కడికి వచ్చేసి ఛాలెంజ్ చేస్తున్నాడు. మరి దేవుడు ఏ పక్షాన ఉంటాడు? మా పక్షాన ఉంటాడు, నా పక్షాన ఉంటాడు, నాకు అవకాశం ఇవ్వమన్నారు. ఓకే, రైట్. సౌలుకి నచ్చింది, తీసుకొచ్చేసారు. మొత్తం యుద్ధానికి చేసేటటువంటి శిరస్త్రాణం, ఏమండి, ఈ కవచాలు, ఈ చేతులకు అయ్యి పెట్టి డాలు, మొత్తం కత్తి అన్ని ఇచ్చేస్తే ఈడ మొయ్యలేకపోతున్నాడంట. అలవాటు లేదు కదా. ఆ వడిశాల పట్టుకునేవాడు, గొర్రెలు కాయడానికి వెళ్ళేవాడు, చేతిలో కర్ర, గొడిశాల, అంతే. వాడితోనే తన మందను రక్షించుకునేవాడు. మరి ఇవన్నీ కూడా ప్రవక్త అంటాడు, లోక సంబంధమైనటువంటి ఇవన్నీ కూడా ఆభరణాలు, ఇవన్నీ దావీదుకి అలంకరిస్తే ఆయనకు నచ్చలా. అవన్నీ పక్కన పెట్టేసి ఆ వడిశాలు తీసుకున్నాడు, వెళ్ళాడు, గొలియాతుని ఎదుర్కొన్నాడు, గొలియాతుని చంపేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈనాటి మనం కూడా మరి ఆ రోజు కూడా తన యొక్క సొంత బుద్ధిని, తన జ్ఞానం, అమ్మో వాళ్ళలాగా నాకేముంది, నేను ఎక్కడ చంపుతాను, నాకు యుద్ధం అసలు రాదు అని దావీదు అక్కడ అనుకోలేదు. దేవుడు నా పక్షమున ఉన్నాడు, దేవుడు నా పక్షమున ఉన్నాడు, కాబట్టి నిన్ను జయించగలను అనేటటువంటి ఒక నిరీక్షణ, ఒక ధైర్యము దావీదు కలిగి ఉన్నది. మనము కూడా ఈ రోజుల్లో అదే చేస్తున్నాం. వాక్యాలు అయితే వింటున్నాం, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవుని వైపు చూడకోకుండా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం జీవిస్తున్నాం. కాబట్టి వాటి మీద మనం జయం పొందలేకపోతున్నాం, వాటి మీద మనము జయం పొందలేకపోతున్నాం. కారణం ఏంటంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాం. అక్కడ దేవుడు ఆ ఆజ్ఞ ఇచ్చాడు. నా మాటలు విని ఏమన్నాడు? చదవండి, సామెతలు మూలవాక్యం రండి, చెప్పి ముగిస్తాను. నా కుమారుడా, నా ఉపదేశమును జాగ్రత్తగా వినండి. నా కుమారుడా, ఉపదేశం అంటే ఆయన మాట, ఆయన వాక్యము. నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను, ఆయన యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకం, హృదయం అంతటితో గైకొనాలి. అవి మనకి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుపు సంవత్సరములు మనకి ఇస్తాయి. శాంతిని నీకు కలగజేయును, దయను, సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవు అనిపించుకొందువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను, కట్టడలను మనము గైకొనుచు హృదయమంతటితో దేవుని ఆరాధిస్తూ, మన హృదయం అనేటటువంటి ఈ మాటలు పలక మీద రాసుకోవాలంట. ఒకవేళ తప్పిపోతావేమో, ఆ హృదయం అప్పుడప్పుడు హెచ్చరిస్తుంది. పలక మీద రాసుకోమంటున్నాడు. అప్పుడు మనుషుల దయ, దేవుని దయ ఎప్పుడు మన మీద ఉంటుంది. కాబట్టి మనం మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి.
పూర్ణ హృదయం అంటే పూర్తిగా కొంచెం కాదు, కొద్దిగా ఏమైందిలే, ఎవరు చూస్తున్నారులే అని కాదు, పూర్తిగా పూర్ణ హృదయం అంతటితో దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు మనుషుల దయ, దేవుని దయందు మనము పొందుకుంటాము. కాబట్టి ఈ కడవరి కాలంలో దేవుడు తన యొక్క దాసుల ద్వారా ఏం చేస్తున్నాడంటే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాలము సంపూర్ణమైపోతుంది, కాలానికి ముగింపు రాబోతున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనము అంత్య దినములో ఏమండి ఆఖరి గడియల్లో మనము జీవిస్తూ ఉన్నాం. దేవుడు తన దాసుల ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, మన హృదయాలను ఏం చేసుకోమని, సిద్ధపరచుకోమని. ఏమే నోవాహు అదే బోధించాడు. జలప్రళయం చేత దేవుడు ఈ దేశాన్ని నాశనం చేస్తున్నాడు, మీ హృదయాలని మీరు సిద్ధపరచుకోండి, దేవుడి వైపు మళ్ళమన్నప్పుడు వాళ్ళు హేళన చేశారు. దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క మాటను విని నోవాహు నడుచుకున్నాడు కాబట్టి ఆయన కుటుంబము ఆ యొక్క జలప్రళయం నుంచి వారు రక్షింపబడ్డారు. రక్షింపబడిన వారు ఏం చేయారంటే ఆ జలప్రళయంలో నశించిపోయారు. ఆ హెచ్చరికని, ఆ మాటని మనము గైకొనాలి. ఆ మాట ప్రకారము మనం ఎప్పుడైతే జీవిస్తామో మనం ఆయన దయను పొందుకుంటాం. ఆ దయ ఏంటంటే వారు మరణము నుంచి జీవములోకి దాటిపోయింది నోవాహు కుటుంబం. మరణాన్ని వారు రుచి చూడలేదు. మరణాన్ని చూడకుండా దేవుని యొక్క మాటకు లోబడ్డారు, దేవుని యొక్క ఆజ్ఞను గైకొనుచు నడిచారు. కాబట్టి వారు ఏమయ్యారు? మరణములో నుంచి జీవములోకి దాటిపోయారు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోపడుకోకుండా వ్యతిరేకంగా జీవించారో ఆ జలప్రళయంలో వారు నశించిపోయారు. ఈరోజు కూడా అదే చెప్తున్నాడు. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు మనల్ని. హెచ్చరించి దేవుని యొక్క వాక్యానికి మనం లోబడాలి. దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను గైకొనుచు మనము జీవించాలి. ఈ లోకంలో దేవుని నామాన్ని మహింపరచాలి. అందుకనే ఆయన మనల్ని సృష్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనము లోకమంతయు కూడా సంపాదించుకుంటాము. సంపాదించుకున్న ప్రతి ఒక్కరు కూడా రావాల్సింది ఏంటంటే మరణాన్ని దగ్గరికి రావాల్సిందే. నువ్వెంతైనా సంపాదించుకో, నువ్వెంతైనా తిరుగు, ఏవైనా చేయి, లాస్ట్కి వచ్చేది ఎక్కడికి రావాలి? నువ్వు సంపాదించుకున్న దాంతో ఈ మరణాన్ని కొనలేవు. మరణమా, ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు, నా సంపాదన, ఇవన్నీ తీసుకొని కొద్దిగా నిన్ను దాటించి అవతలకు పోనీయ్యా అని అంటే అందరూ కొనుక్కునేవాళ్ళు. కానీ అవకాశము లేదు. అవకాశం ఎవరి దగ్గర ఉన్నది? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ మార్గము. ఆయన మార్గములో మనం వచ్చినప్పుడు ఆ మరణాన్ని జయించి జీవములోకి మనము అడుగు పెడతాం. చూడండి ఎంత ధన్యతనిచ్చాడు దేవుడు మనకి, ఎంత ధన్యతనిచ్చాడు. అందుకని ఆయన ఉపదేశాలలో దేనిని మనం మరవకూడదు. ఎన్నో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ కడవరి కాలపు వర్తమానం చేత తన దాసులు నిలవబెట్టుకొని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ మరణాన్ని నుంచి మీరు జీవములోకి దాటి రావాలని దేవుని యొక్క ఆశ. ఆ మరణాన్ని చూడకుండా ఏ రీతిగా చూడండి నోవాహు కుటుంబం రక్షింపబడిందో, అలాగే మనం కూడా దేవుని యొక్క మాటలకి, దేవుని యొక్క ఆజ్ఞలకి మనము లోబడి వాక్యానుసారముగా మనము జీవిస్తూ ముందు కొనసాగిపోవాలి. అలాంటి కృప, అలాంటి ధన్యత మరి ఈ చిన్న సంఘానికి రావాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దేవుని ఉన్నారు, వారు వచ్చి ప్రార్థన చేస్తారు. మనమందరం కూడా మోకరించి మన తలలు వంచినట్లయితే చెప్పబడినటువంటి వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మన నోరులు తెరిచి, ప్రభువా ఈ సమయంలో నాయన నీ దాసుని నాయన శాంతివర్ధనం గారిని మీరు నిలబెట్టుకొని నాయన మాతో మీరు మాట్లాడినటువంటి నాయన నీ ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన మా స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దానో ప్రభువా, మా ప్రవర్తన అంతటి మీద ప్రభువా నీ అధికారానికి మేము అప్పగించుకున్నప్పుడు నాయన నిజంగా ప్రభువా మీరు గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు అని ప్రభు నాయన మీరు మాతో మాట్లాడారు ప్రభువా.
నిజంగా నాయన నీ గ్రంథంలో నుంచి నాయన ఇదిగో ప్రభు అనేకమైనటువంటి సంగతులు నాయన మీరు మాతో ముచ్చటించావు ప్రభు. ఇదిగో నాయన నోవాహు నాయన నిజంగా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాయన అతడు ఒక్కడు మాత్రమే ప్రభా నిందారహితుడిగా నీతిమంతుడిగా నాయన నీ దృష్టిలో నాయన కనిపించినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు ప్రభా. ఇదిగో నాయన జల ప్రళయం చేత ప్రభా మీరు ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు నాయన నిజంగా నోవాహు కుటుంబాన్ని మాత్రం ప్రభా వారి కొరకు ఒక వాడను నిర్మించుకోమని చెప్పినప్పుడు నిజంగా అతడు నీ మాటకు లోబడ్డాడు ప్రభా. నాయన నిజంగా దాన్ని ఎలా కట్టాలో ప్రభా, దానికి ఎలాంటి నాయన చెక్క వాడాలో, దానికి ఎలాంటి కీలు పోయాలో ప్రభా, ఇదిగో నాయన కిటికీలు ఎక్కడ నిర్మించాలో నాయన ద్వారాలు ఎక్కడ పెట్టాలో ప్రభా, సమస్తం నాయన మీరు చెప్పినప్పుడు ప్రభు సమస్తము కూడా నాయన నీ నోటి మాట ప్రకారంగా అతడు నిర్మించినట్లుగా మేము చూస్తున్నాం నాయన. ఆ వాడ నిర్మించే క్రమంలో ప్రభా ఎక్కడ కూడా నాయన తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు ప్రభా, తన సొంత జ్ఞానానుసారంగా నడుచుకోలేదు కానీ ప్రభా సమస్తము నీ మాటకు లోపడ్డాడు ప్రభా, నీ మాటకు విధేయత చూపాడు నాయన. నిజంగా ఈ దినాల్లో కూడా ప్రభా నాయన మీరు మమ్మల్ని రక్షించారు నాయన, మీరు మమ్మల్ని కాపాడారు ప్రభా. నాయన నిశ్చలమైనటువంటి రాజ్యములోనికి నాయన ఆ నువ్విచ్చేటువంటి నాయన ఆ మంచి దేశంలోనికి నాయన ఇదిగో ప్రభా మమ్మల్ని ప్రవేశపెడతానని చెప్పి మీరు వాగ్దానం చేశారు నాయన. ఇదిగో నేను క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమి నాయన మీకు అనుగ్రహిస్తానని చెప్పావు ప్రభా, దానిలో నీతి నివసిస్తుందని చెప్పావు నాయన. నిజంగా ప్రభా అక్కడ ఎలాంటి వేదన లేదన్నావు ప్రభా, అక్కడ ఎలాంటి నాయన కన్నీరు లేదని చెప్పావు ప్రభా, శ్రమ లేదన్నావు నాయన, దుఃఖం లేదన్నావు ప్రభా. నిజంగా అలాంటి రాజ్యములోనికి నాయన మమ్మల్ని ప్రవేశపెడతానని చెప్పినటువంటి గొప్ప దేవుడవు నాయన. నిజంగా అలాంటి దేశంలో ప్రవేశపెట్టబడాలంటే ప్రభా మేము ఎలా నడుచుకోవాలో ప్రభా, ఈ కాలానికి పంపబడినటువంటి ఆ వర్తమానాన్ని మా హృదయంలో చేర్చుకొని ప్రభా ఆ వర్తమానం ప్రకారంగా మా జీవితాలు మేము కట్టుకున్నప్పుడు నాయన నిజంగా ప్రభా అలాంటి దేశంలోనికి నాయన మీరు మమ్మల్ని ప్రవేశపెడతానని చెప్పావు నాయన. ఇంకా నువ్వు ప్రభా మా సొంత ఆలోచనల ప్రకారంగా ఇంకా మా సొంత ఉద్దేశాల ప్రకారంగా మేము నడుచుకుంటున్నాం నాయన. ఇదిగో ప్రభా ఇంకా నీకు మాటకు లోబడినటువంటి స్థితి మాలో ఉన్నది ప్రభా. నీ మాటకు అవిధేయత చూపుతున్నాం ప్రభా. అందుకే ప్రభా మాలో ఇంకా సమస్యలు మాలో ఇంకా ఇరుకులు ఇబ్బందులు ఇలాంటి బాధలతో మేము ఉంటున్నామంటే ప్రభా కేవలం నీ మాటకు లోబడకపోవటం నిజంగా నీ మాటని మేము గౌరవించకపోవడమే ప్రభా. నిజంగా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నిజంగా ప్రభా ఏ విషయంలో కూడా ప్రభా నీ మాటను మేము తృణీకరించే వారంగా మేము ఉండకుండా నాయన మా స్వబుద్ధిని ఎక్కడ కూడా ప్రభా మేము ఉపయోగించకుండా మా సొంత ఆలోచనల ప్రకారంగా మేము నడవకుండా ప్రభా నీ మాట ప్రకారంగా నడుచుకొని నీ రాజ్యానికి ఆయత్తపరచబడాలని మీరు మాతో మాట్లాడినటువంటి నీ జీవం కలిగిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభా ఈ సమయం నుంచైనా ప్రభా మా నడతలు మేము సరి చేసుకుంటూ ప్రభా నిజంగా నీ మాట ప్రకారంగా మా జీవితాన్ని కట్టుకోమని హెచ్చరించినటువంటి నీ హెచ్చరిక మాటలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నిజంగా మీరు ఎందరినైతే ప్రేమిస్తారో ప్రభా వారిని గద్దిస్తానని చెప్పావు ప్రభా, వారిని శిక్షిస్తానని చెప్పావు నాయన. ఎందుకంటే ప్రభా నీ బిడ్డలు నశించిపోవటం నీ చిత్తం కాదు నాయన. ఇదిగో వారు మారు మనసు కలిగి పశ్చాత్తాపడి ప్రభా మరలా నీ తట్టు తిరిగి నాయన నీకు అర్పించబడేటువంటి బిడ్డలుగా ఉండాలనేది నీ ఆలోచన అయినది ప్రభా, అది నీ చిత్తమైనది నాయన. అలాగూ మేమందరం కూడా ప్రభా నీ మాటకు లోబడి ఆ జీవించేటువంటి ఆ గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నాయన. ఇంకా మాలో తిరుగాడుచున్నటువంటి ఎదురాడుచున్న ప్రతి నాయన శరీర ఆశల నుంచి శరీర ఇచ్చల నుంచి నాయన జీవపు డమ్మము నుంచి నాయన మీరు మమ్మల్ని విడిపించండి ప్రభా. నిత్యమైనటువంటి నీ మాట ప్రకారంగా నశించిపోయినటువంటి నీ మాటను మేము ఆధారం చేసుకుని ప్రభా మేము లోకంలో జీవించేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని నేడు మాకందరికీ మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నేడు నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా.
ఇదిగో నాయన కూడి చేరి వచ్చినటువంటి మా అందరితో మీరు మాట్లాడి ప్రభా, నాయన మా హృదయాలకి నాయన మీరు నెమ్మదినిచ్చావు ప్రభా, శాంతినిచ్చావు నాయన, సమాధానాన్ని ఇచ్చావు నాయన. నిజంగా ముఖ్యంగా ప్రభా నీ బిడ్డలు మీరు బాగు చేసిన దేవుడవు నాయన. నిజంగా ప్రభా నాయన వ్యాధిగ్రస్తులు మీరు స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ కోడిక ద్వారా ప్రభా నీ నామానికే మహిమయు ఘనతయు ప్రభావములు మీరు ఆరోపించుకుని మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపా శాంతి సమాధానములు కనికరములు కూడిన మనకు సర్వలోక పరిశుద్ధులకు సదాకాలము ఆయన రాకడ పర్యంతరం వరకు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.